ఆపర్చునిటీస్ టు ఆల్ ఆఫ్ us. మనందరికీ కూడా అనేకమైన అవకాశాలని దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చిన అవకాశాలని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఇక లోకంలో నీకు దొరికిన అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటాం. కారణం ఏంటంటే ఈ శరీరాన్ని సుఖపెట్టుకునే దానికి, ఈ శరీరాన్ని సంతోషంగా ఉంచుకునే దానికి. శరీరాన్ని గురించి మనం పట్టించుకుంటాం, కానీ ఆత్మను గురించి మనం పట్టించుకునే రకంగా ఉండం. కాబట్టి మన యొక్క జీవితాల్లో శారీరక సుఖాన్ని ఏ రకంగా నువ్వు, శారీరక ఆనందాన్ని ఏ రకంగా నువ్వు పట్టించుకునే దానికి ఆరాటపడతావో, ఆత్మీయ ఆనందంలో కూడా మన ఆత్మను బలపరుచుకునే దానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే శరీరం నశించిపోతుంది, ఆత్మ నశించదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన యొక్క అవకాశాలని, ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు నువ్వు తప్పు మార్గంలో నడవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నేను ఎంతగానో పట్టించుకుంటాడు. తాను ఉండే ఆ యొక్క అద్భుతమైన పరిశుద్ధ రాజ్యంలో నిన్ను ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఇంతవరకు కూడా దేవుడు నడిపించాడు. ఇక ముందు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపించబోతున్నాడు. గత కొన్ని వారాలుగా మనం ఇక కీర్తన 9లో ఉన్న ఒక భాగాన్ని గురించి మనం ఎక్కువగా ధ్యానం చేస్తున్నాం. అది మనకు ధ్యానించక ముందు దేవుడు అనుగ్రహించిన ఇక నూతన మాసములో, ఈ యొక్క మే మంత్లో మనకు, మన కుటుంబాలకి, మన యొక్క సంఘానికి దేవుడు ఒక వాగ్దానాన్ని మే 1 ఎర్లీ మార్నింగ్ సర్వీస్కి దేవుడు మనకు దయచేశాడు. చాలామంది మీరు ఇక్కడికి వచ్చారు, చాలామంది మేబీ గూగుల్ మీట్ ద్వారా మీరు ఆన్లైన్లో పాల్గొన్నారు. కానీ కొంతమంది కొన్ని కారణాల చేత రాలేకపోయారు. కాబట్టి వారి యొక్క బెనిఫిట్ నిమిత్తము మీకు నేను ఇది తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనములో దేవుడు మనల్ని ప్రేమించి వాగ్దానాన్ని ఆయన ఈ యొక్క మాసములో మనకిచ్చాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం నమ్ముకున్న దేవుడు ధారాళముగా మన యొక్క జీవితంలో దయచేసే దేవుడు. ఒక వాగ్దానంతో మన యొక్క జీవితాలను సరిపెట్టుకోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లోని ప్రతి వాగ్దానాన్ని కూడా మన యొక్క జీవితాల్లో స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ చరణంలో ఈ రకంగా రాయబడింది. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఈ మాసంలో వాగ్దానం ఇచ్చాడు. ఈ ఒక్క మాసంలో మాత్రమే కాదు, ఇక లోకంలో మనం జీవించేంత వరకు కూడా వీటిని మనం మర్చిపోకుండా వీటిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, ప్రస్తుతము నీ పరిస్థితి కన్నీళ్లు విడిచే పరిస్థితిగా ఉన్నది. దుఃఖము నిన్ను ఆవరించి ఉన్నది, వేదన నిన్ను ఆవరించి ఉన్నది, కన్నీళ్లు ప్రవాహంగా ప్రవహిస్తున్నాయి. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎలా ఉన్నా ఎలా వచ్చేది, ఏం డిస్టర్బ్ చేయదు దయచేసి ప్లీజ్. జనమ ఏ మాత్రమును కన్నీళ్ళు విడువవు. రెండవది, నీ మొర విని, నీకున్న కన్నీటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? నాకు మొరపెట్టు. నీకున్న కష్ట పరిస్థితుల్లో నా దగ్గరకు రా. బయట మనుషుల దగ్గర కార్చే కన్నీటి కంటే నా యొక్క సన్నిధానంలో నువ్వు కన్నీరు కార్చు. అప్పుడు నేను నిన్ను కరుణిస్తాను. నేను కరుణించి నువ్వు దేని విషయమును ప్రార్థన చేశావో, దేని విషయమును మొరపెట్టావో, ఆ యొక్క మాట నీ జీవితంలో నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. ఆ యొక్క మాట నీ జీవితంలో నేను నెరవేరుస్తానని దేవుడు ప్రేమతో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మే మాసంలో మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా
ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు చెబుతున్నాడు, జనమా. ఎవరు జనం? మనం ఆయన జనం, మనము ఆయన ప్రజలం, ఆయన జనాంగం. ఆయన జనాంగానికి దేవుడిస్తున్న ఇక మాట వాగ్దానం ఏంటంటే, నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు, నీ మొర విని నిశ్చయముగా నేను నిన్ను కరుణిస్తాను, నీ మాట వినగానే నీకు నేను ఉత్తరాన్ని ఇస్తాను. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. రైట్. ఇక సమయంలో మనం చదువుకున్న ఇక 9వ కీర్తన 12వ చరణంలో అనేక వారాల నుంచి మనం దీన్ని ధ్యానం చేస్తున్నాం. బాధపరచబడు వారిని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. ఇది నీకు నాకు ఎంతగానో ప్రోత్సాహపరిచే ఒక అద్భుతమైన మాట. ఇక లోకంలో మనం జీవించేటప్పుడు అనేక మంది మనం బాధపరిచేవారు ఉండొచ్చు. కొన్ని పరిస్థితులు మనల్ని బాధపరిచే పరిస్థితులుగా ఉండొచ్చు. నీకు జీవితంలో ఏ బాధలో నువ్వు ఉన్నా, ఎవరు నిన్ను బాధ పెట్టినా, దేవుడు నువ్వు పడుతున్న బాధలో ఆయన నిన్ను ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు పడుతున్న యొక్క బాధలో నువ్వు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ మొర్రను విని ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే, క్రైస్తవ జనాంగముగా, క్రీస్తు శిష్యులుగా, విశ్వాసులుగా, బాధ వచ్చిందా దేవుని దగ్గర రావటం, గట్టిగా ఆయన పట్టుకోవటం, ప్రార్థన చేయటం, కన్నీరు కారుస్తాం. ఎక్కడ? దేవుని దగ్గర. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మొర్రను వినే నీకున్న ప్రతి పరిస్థితిలోంచి ఆయన ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు. ఆయన కంటే నిన్ను ఈ లోకంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. యేసయ్య కన్నా ఎక్కువగా ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేదు. దాన్ని గుర్తు యేసయ్య లాగా నీకు జీవితంలో ప్రేమ చూపించేవారు ఎవ్వరూ లేరు. ఇక లోకంలో ఇంకా ప్రేమలన్నీ స్వార్థంతో కూడింది. కానీ యేసయ్య నిస్వార్థమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఇక లోకంలో ఇక ప్రేమలు తాత్కాలికమైన ప్రేమ, కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని చెప్తున్నా. నా బిడ్డ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నువ్వు పడుతున్న బాధలో ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా, ఎవరు నీకు సహాయం చేయకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, నేను నీ తండ్రిగా ఉన్నాను కాబట్టి నా కుమారుడిగా, నా కుమార్తెగా నీ జీవితంలో, నీ బాధలో నేనేం చేస్తాను? నిన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు బాధలో పెట్టే మొర్రను నేనేంటి పెట్టాను. కాబట్టి క్రైస్తవ జీవిత విధానం ఏంటో తెలుసా? బయట వాళ్ళకి సమస్యలు వస్తాయి, బయట వాళ్ళు బాధపడతారు. దేవునికి మందిరానికి వచ్చి మనకు కూడా సమస్యలు వస్తాయి, మనం కూడా బాధపరచబడతారు. కానీ మనకున్న ఒక అద్భుతమైన కృప ఏంటో తెలుసా? మన బాధలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం పెట్టే మొర్రను ఆయన ఏం చేస్తాడు? బహుశా మనం ఎప్పుడు బయట కన్నీరు కారుస్తుంటే చాలా మంది లూజ్ కామెంట్స్ మన పట్ల చేయొచ్చు. కారణం మనం అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఎప్పుడు ఎడుతూ ఉంటాడు, ఎప్పుడు ఇదే గోల. జనాలు నిన్ను తూలనాడచ్చు, జనాలు నిన్ను పక్కన పెట్టచ్చు, కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ బాధను అర్థం చేసుకొని అని చెప్తాడు, నా బిడ్డ నేను నీకున్నాను కదా, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. నేను లేకపోతే నువ్వు బాధపడు, నేను నీకున్నాను కదా, నేను విడిచిపెట్టను కదా, నీకున్న ప్రతి పరిస్థితిలో కూడా నీకు నేను సహాయం చేస్తాను కదా, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ కదా, నీకోసం నా యొక్క జీవితాన్ని నీకు దారి తీశానే, నీ జీవితంలో ఈ పరిస్థితులు నేను మార్చలేనా? దేవుడు ఇలాంటి శక్తివంతమైన దేవుడు. ఆయన ఏం షద్దాయిగా మనకి జీవితంలో ఆయన ఉన్నాడు. కాబట్టి మనకి జీవితంలో మనం ఏం చేద్దాం? బాధల్లో నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లని చెప్పి ఇంకా బాధపడదు. ఆ బాధలో నిన్ను జ్ఞాపకము చేసుకునే యేసయ్య మనకు
ఉన్నారు. బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యోబు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. యోబు యథార్థవంతుడు, ఏ తప్పు చేయలేదు. కానీ అతని జీవితంలో ఏమొచ్చిందండి? భయంకరమైన తట్టుకోలేని పరిస్థితి. ఒకదానిపైన ఒకటి. అంతటి గొప్ప ధనవంతుడైన యోబు దరిద్రుడిగా మాడిపోయాడు. అన్నీ ఊడ్చిపెట్టుకున్నాడు. తనకున్న ఆస్తులన్నీ పోయినాయి. ఆస్తులు పోయినాయి. కనీసం బిడ్డలైనా ఉన్నారు కదా, వాళ్ళతో సంతోషంగా ఉందాం అనుకున్నాడు. ఆ బిడ్డలు కూడా ఒకే రోజు అందరూ ఏమైపోయారు? అందరూ చచ్చిపోయారు. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత బాధ ఉంటుందో. ఆర్థికంగా నలిగిపోయాడు, తర్వాత మానసికంగా నలిగిపోయాడు, తర్వాత ఇంకొక బాధ. ఏం బాధ తెలుసా? శారీరకంలో ఒక భయంకరమైన జబ్బు. మొత్తం అరికాలు నుంచి నడినెత్తి వరకు కూడా భయంకరమైన పరిస్థితి, శారీరక బాధ. దానికి తోడు భార్య బాధ కూడా ఎక్కువైంది. ఆమె వచ్చి ఆదరించవలసిన ఆమె ఏం చెప్తుంది? ఇంకెందుకయ్యా ప్రతిదానికి దేవుడు అంటారు. ఆ దేవుడు నమ్ముకుంటూ వల్ల ఏం జరిగింది? ఉన్నదంతా ఊడ్చుకుపోయింది, బిడ్డలందరూ పోయారు. తర్వాత నీ పరిస్థితి చూస్తే గుర్తు లేని రకంగా నీ యొక్క శరీరం మారిపోయింది. అంతటి బాధను అనుభవిస్తున్నా అన్నప్పుడు యోబు అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే ఇచ్చేస్తాడు. నా గురించి దేవునికి అంతా తెలుసు. ఈ ఆస్తులన్నీ ఆయన నాకు ఇచ్చాడు. ఈ బిడ్డలు ఆయన ద్వారా బహుమానాలుగా నేను పొందుకున్నాను. నేను నా వల్ల ఏది కూడా నేను సాధించలేదు. ఏదైనా నేను సాధించానంటే అది దేవుని ద్వారా. కాబట్టే ఆయనకు తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఎప్పుడు తీసుకోవాలో. దాని గురించి నేను ప్రశ్నించును. నా బాధలో నేను దేవునికి మొరపెడతాను. తనకున్న బాధలో దేవునికి మొరపెట్టాడు. యోబు మొరను దేవుడు విని ఏం చేసాడో తెలుసా? పోగొట్టుకున్న దానికంటే రెట్టింపులు ఆయనకు దయచేశాడు. తర్వాత దేవుడి జ్ఞాపకం చేసుకొని ఆ దేశములోనే అందమైన కుమార్తెలలో దేవుడు యోబుకు దయచేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు దేవుని బిడ్డగా నిజమైన భయభక్తులతో, కపట వేషధారణ లేకుండా, యథార్థత కలిగి నీ జీవితంలో నువ్వు జీవించినప్పుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నువ్వు అనేక సార్లు ప్రార్థన చేస్తున్న ఈ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే నీలో యథార్థత లేకపోవటం వల్ల. మనిషి ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు, మనిషి లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడతావు. మనిషి ఉన్నప్పుడు దండేస్తావు, మనిషి లేనప్పుడు చెప్పుతో కొడతావు. యథార్థత లేని బతుకు. ఇలాంటి యథార్థత లేని బతుకుతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ రకంగా నీ ప్రార్థన వింటాడు. భార్య అడుగుతుంది యోబుని, ఇంకా నువ్వు యథార్థతను వదలకుంటావా? అప్పుడు యోబు చెబుతున్నాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలా అనలా. మూర్ఖురాలు అనే దానికి అన్ని యోగ్యతలు అనుకున్నాయి. బాధలో ఉన్న భర్తను ఆదరించవలసిన భార్య, భర్త యొక్క సుఖాన్ని కోరుకోవలసిన భార్య, భర్త చిరకాలము జీవించాలని అనుకునే భార్య ఏం చేస్తుందంటే చచ్చిపో అని చెప్తుంది. ఎంత భయంకరంగా జీవిస్తుంది. అలాంటి పరిస్థితులు కూడా, అలాంటి బాధలో కూడా యోబు ఏం చేశాడు? తన యథార్థతను. అందుకనే యథార్థతతో దేవుని మొరపెట్టాడు. ఎప్పుడైతే యథార్థతతో దేవుని మొరపెట్టాడో ఆ యొక్క ప్రార్థన దేవునికి ఆనందకరంగా మారింది.
ఎప్పుడైతే యోబు పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపులు దేవుడు ఏం చేశాడు, దాని చేశాడు. నీ లైఫ్లో, నా లైఫ్లో బహుశా నువ్వు పోగొట్టుకున్నావేమో అనేకమైన వాటిని. డోంట్ మైండ్. అనేకమైన పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉన్నావేమో. ఆ బాధలో నువ్వు దేవునికి మనపెట్టు. దేవుడు యోబుని ఏ రకంగా ఆశీర్వదించాడు, యోబుని ఏ రకంగా దీవించాడు, యోబు జీవితంలో దేవుడు ఎలాంటి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడో నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా దేవుడు ఆ రకంగా దయచేస్తాడు. కాబట్టి బాధపరచబడు వారి బాధను దేవుడు ఏం చేస్తాడు, చూసి ఆ బాధ నుంచి వారి యొక్క మొరను విని వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పిస్తాను. స్టెఫెన్ అనే నూతన నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి. యేసు ప్రభు యొక్క సువార్త నిమిత్తం చంపబడ్డాడు. యేసు ప్రభు యొక్క శిష్యుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫెన్ ఏమైనా తప్పు చేశాడా? తప్పు చేయడు. చేసింది ఏంటంటే యేసే దేవుడు అని ధైర్యంగా ప్రకటించాడు. యేసయ్య యొక్క గొప్పతనాన్ని తెలియచేశాడు. యేసయ్య యొక్క ప్రేమను తెలియచేశాడు. యేసయ్య జనన మరణ పునరుత్థానాల్ని చెప్పాడు. ఇలాంటి మంచిగా చెబుతున్న యొక్క స్టెఫెన్ని లోకం ఏం చేస్తుంది? రాళ్ళతో కొట్టి చంపేదానికి సిద్ధపడి. రాళ్ళు తగులుతున్నాయి, రాళ్ళు తగులుతున్నాయి, నెత్తురు కారుతుంది, బాధపడుతున్నాడు. ఆ బాధలో ఏం చేశాడు? మిగతా వాళ్ళని తిట్లా, నేను మీ మంచి కోరుకుంటే నాకు ఇచ్చే శిక్ష ఇదా అని వాళ్ళను నానా చెడ్డ మాటలు మాట్లాడాల. క్రీస్తు శిష్యులు తమకున్న బాధల్లో క్రీస్తు మాదిరిని కలిగి ఉంటారు. నీకున్న టెస్ట్లోనే అసలు శిష్యులైన సరుకు బయటపడుతుంది. నువ్వు ఎలాంటి సరుకు అని. దేవునికి పనికి వచ్చే సరుక, లేకపోతే పనికి మారిన సరుక? ఎప్పుడు తేలుతుంది అది? నీకున్న బాధల్లో, నీకున్న కష్టాల్లో, నీ పడుతున్న శ్రమలో. అందుకని దేవుడు చెప్తున్నాడు, శోధనను శ్రమను సహించేవాడు ధన్యుడు. యోబు శ్రమను సహించాడు, ధన్యుడయ్యాడు. స్టెఫెన్ రాళ్ళతో కొట్టించుకున్నాడండి. బహుశా ఆ సమయంలో ఎవ్వరూ కూడా స్టెఫెన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాళ్ళతో కొడుతున్నారు. ఎప్పుడైతే ఇలాంటి బాధలో స్టెఫెన్ ఒకసారి పైకి చూశాడు, దేని వైపు చూచాడు? బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు నాకున్నాడని చెప్పి అలాంటి బాధలో కూడా ఏం చేశాడంటే, ఒక్కసారి చూచినప్పుడు ఏం కనపడిందో తెలుసా? ఏం కనపడిందని? యేసయ్య ఎప్పుడు కూడా తండ్రి సింహాసనం పక్కన, కుడి పక్కన ఆసీనుడై ఉంటాడు మనం చూస్తాం. బైబిల్ ఎక్కడ చూసినా కానీ తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన వాడు. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఏం జరిగిందో తెలుసా? స్టెఫెన్ ఏం చెబుతున్నాడు తెలుసా? తనకున్న బాధల్లో, తనకున్న ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఎప్పుడైతే ఇక ప్రాణం పోతుంది అలాంటి పరిస్థితుల్లో, అలాంటి భయంకరమైన బాధలో రాళ్ళతో కొట్టించుకుంటూ రక్తం ప్రవహిస్తూ ఇక చనిపోతున్న ఇక పరిస్థితుల్లో, ఆ బాధలో దేవునికి మొరపెట్టాడు. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో దేవుని యొక్క అద్భుతమైన దర్శనాన్ని ఆయన తన కన్నులతో చూచి ఆత్మీయముగా బలపరచబడ్డాడు. ఎప్పుడైతే యేసయ్యను చూశాడో, యేసయ్య ఎలాగున్నాడో తెలుసా? ఆయన లేచి నిలబడటం నేను చూస్తున్నానని చెప్పి. ఎందుకు యేసయ్య లేచి నిలబడ్డాడు? నా కుమారుడా, ఎంత నమ్మకంగా నువ్వు ఉన్నావయ్యా, ఈ బాధను ఎంతగానో సహించావయ్యా,
ఈ బాధల్లో నువ్వు ఎంతగా నా మాదిరిని చూపించావయ్యా. నేను ఏ రకంగా చనిపోయేటప్పుడు, నేను ఏ రకంగా సిలువ శ్రమ పడుతున్నప్పుడు, ఇక పాపం వీరేమి చేయించున్నారో వీరు ఎరగను గనుక వీరిని క్షమించమని నేను ఏ రకంగా మాట్లాడానో, నాలాంటి మాదిరిని కలిగిన నా ప్రియమైన శిష్యుడిగా తండ్రి ఈ పాపం వీరిపైన మోపకు అని చెప్పి ప్రార్థన చేసి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎవరండి? స్టెఫెన్. నీకున్న బాధల్లో, నీకున్న కష్టాల్లో యేసయ్య మాదిరిని కలిగి ఉండటం యేసయ్య బిడ్డల యొక్క లక్షణం. లోకం వాళ్ళు బాధపడతారు, మనం కూడా బాధపడతాం. ఆ లోకములో బాధపడిన వారు చేసే పని ఏంటంటే, వాళ్ళు బాధ పెట్టిన వారిని బజారు కీడ్చేదానికి, వారి గురించి చెడ్డ మాటలు మాట్లాడి వారికి ఉన్న ఘనతను బజారు కీడ్చేదానికి వారు ప్రయత్నం చేస్తారు కదండి. జరుగుతుంది కదా. కానీ దేవుని బిడ్డలమైన మనం మనకున్న బాధల్లో ఏం చేయాలి? స్టెఫెన్ ఏం చేశాడు? తను బాధ పెట్టిన వాళ్ళని గురించి తండ్రికి మొరపెట్టి, నాయన ఈ పాపం వీరిపైన మోపకు అని వాళ్ళ గురించి క్షమాపణ కలిగిన ప్రార్థన చేసి క్షమించారు దేవుడు. కాబట్టి క్రైస్తవ జనాంగమా, మనం లోకస్తులము కాదు. లోక పద్ధతి పాటించేదానికి, లోకానుసారమైన జీవితాన్ని జీవించేదానికి కాదు యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నది. యేసయ్య ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఆయనను పోలి నడుచుకునే రకంగా, ఆయన మాదిరి మనం కలిగి ఉండే రకంగా మనం జీవితాం. మన మధ్య ఉంచబడిన పరిశుద్ధ బల్ల సహవాసం, నువ్వు ఎవరి మాదిరిని అనుసరిస్తావు? ఎవరినో ముందు పెట్టుకున్నావు? నీకున్న శ్రమల్లో, నీకున్న కష్టాల్లో నీ యాటిట్యూడ్ ఎలాగుంటుంది? నువ్వు పడుతున్న బాధల్లో నువ్వు చేసే పని ఏంటి? ఆలోచించాలి. ఒకవేళ బైబిల్ పద్ధతిలో నువ్వు జీవించకుండా లేకుండా ఉన్నట్లయితే కనీసం ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చు. కనీసం ఈ రోజైనా ఒక స్టేట్మెంట్ తీసుకుని, ఆయన పగ తీర్చుకుంటాం నా వంతు. వాళ్ళు ఏమైనా చేయండి, వాళ్ళు ఏమైనా మాట్లాడు, నేను మౌనంగా ఉంటాను. యేసయ్యే మనకి మాట. యేసయ్యను శిక్ష విధించేదానికి పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఆ మహాసభ దగ్గర తీసుకొచ్చినప్పుడు అనేకమైన అభియోగాలు మోపుతున్నారు, అనేకమైన నిందలు యేసయ్య పైన వేస్తున్నారు. ఈయన ఇలాంటోడు, ఇలాంటోడు అందులో ఫుల్ దొమ్మిగా వచ్చి ఆయన పైన అనేకమైన అభియోగాలు మోపుతున్నారు. ఆయన ఏం చేశాడు? కౌంటర్ ఇచ్చేదా? కౌంటర్ ఇవ్వగలిగే సామర్థ్యం ఆయనకి లేదా? ఆయన నోరు తెరిస్తే ఒక్కడికి కూడా అక్కడ మిగలడు. అలాంటి పరిస్థితులు ఏం చేశాడు? భరించాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న మీరు నాశనం అయిపోతారని అల్లా నా గురించి ఎగ్నెస్ట్గా మీరు మాట్లాడతారు, నేను తప్పు చేశాను అని తన తప్పుని వాళ్ళు చెబుతున్నప్పుడు దాన్ని కౌంటర్ ఇవ్వాల. ఈ రోజులో ఏం చేస్తున్నాం? ఎవరైనా ఒక చిన్న మాట అంటే దాన్ని ఓర్చుకునే పరిస్థితులు మనం లేము. క్షమాపణ లేదు, ప్రేమ లేదు, పగ, కక్షలు, మత్సరాలు, ఇవన్నీ ఏంటంటే శరీర కార్యాలు. నెక్స్ట్ మిడ్ వీక్ సర్వీస్ లో అదే నేను చెప్పబోతున్నాను. నేను శరీర కార్యాలు ఏంటి? ఆ కార్యాల్లో ఒకటి నీకున్నా కానీ నువ్వు శరీర సంబంధివి, ఆత్మ సంబంధివి కావు. ఆత్మ సంబంధి, ఆత్మ ఫలం ఉండాలి. ఏంటి ఆత్మ ఫలం? ప్రేమ. దాంట్లో ఫస్ట్ ప్రేమ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ప్రతిరోజు చదువుకుందాం. మనం ప్రతిరోజు చదువుదాం. ఇంకేం చదువుతూ బైబిల్లో లేదు, ఎందుకంటే చదివేదానికి మన టైం లేదు. అనేక వ్యవహారాలు మనకి.
బైబిల్ చదివేదానికి కూడా టైం లేదు. గంటల కొద్ది ఐపీఎల్ చూసేదానికి టైం ఉంటుంది. ఒక్క పావు గంట బైబిల్ చదవాలంటే అవ్వదు. కాన్సన్ట్రేషన్ అవ్వదు బ్రదర్ నాకు. ఇదే నిన్ను రక్షించేది, ఇదే నీకు జీవం, దీంట్లో సత్యం ఉన్నది, ఇదే దేవుని దగ్గరికి నడిపించేది, ఇది దివ్యమైన మార్గం. దీన్ని పక్కన పెడితే నీ జీవితంలో ముందు కొనసాగలేదు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా? ఆ స్టెఫెన్ లో మనకు గొప్పతనం ఏంటండి? ప్రేమ అండి. ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుందండి. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకో. నా దగ్గరకు వస్తున్నారు మంచిదే, నన్ను గణపడుతున్నారు మంచిదే, నాకు ప్రార్థన చేస్తున్నారు మంచిదే, నా వాక్యాన్ని చదువుతున్నారు మంచిదే. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నా మాదిరి ప్రకారం మీరు జీవించండి. నేను ఏ రకంగా ప్రవర్తించానో ఆ రకంగా మీరు ప్రవర్తించండి. నేను ఏ రకంగా నడుచుకున్నానో, నాకు కష్టమైన పరిస్థితుల్లో, నాకు హాని చేసే పరిస్థితుల్లో, నన్ను బాధపరిచే వారి పట్ల నేను ఏ రకంగా ప్రవర్తించాను. మనదేంటో తెలుసండి, మన నైజం. కౌంటర్ ఇవ్వకపోతే మనం చేత కాని వారం అనుకున్నాం. ఏంటి నేను చెప్తాను, కౌంటర్ ఇవ్వకపోతే నువ్వు చేతనైన వాడు, కౌంటర్ ఇస్తే నువ్వు చేత కానివ్వడం. బైబిల్ ప్రకారం. లోక ప్రకారం ఏంటి? ఒక్క కాటుకు చెప్పు దెబ్బ, టిట్ ఫర్ టాట్. కంటికి కన్ను, పంటికి పన్ను. వాడు తిట్టాడా తిట్ట, కొట్టాడా కొట్టు. వాడు నీ కీడి చేశాడా, రెండంతలు కీడి చేయి. ఇది లోక సిద్ధాంతం. దేవునికి సిద్ధాంతం ఏంటంటే, ఎవరైనా ఒకడు నీ చెంప మీద దెబ్బ కొడితే ఏం చేయి? జుట్టు పట్టుకొని తప్పడలాడించమని చెప్పలా బయట. ప్రేమతో రెండో చెప్పండి. ఎవడైనా నీ పైన వ్యాజ్యం ఆడితే, నీ ప్యాంట్ పైన అడిగితే షర్ట్ కూడా ఇచ్చే, లేకపోతే షర్ట్ పైన వ్యాజ్యం ఆడితే ప్యాంట్ కూడా ఇచ్చే. ఆలోచించా, మన జీవితం అలా. చర్చికి వస్తున్నా, వాట్ ఇస్ ద యూస్? బైబిల్ చదువుతున్నా, వాట్ ఇస్ ద యూస్? విశ్వాసం గురించి అనేకమైన ప్రసంగాలు పెడుతున్నా, వాట్ ఇస్ ద యూస్? బ్రతుకు మారట్లేదే, తీరు మారట్లేదే, చెప్పుడు మాటలు మాట్లాడుతూ మారట్లేదే, గాసిప్ మారట్లేదే. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. మనిషి ఉన్నప్పుడు ప్రైజో అబ్బో ప్రేమ కుడిపెందురాయి పట్టుకొని, తర్వాత ఆ వ్యక్తి గురించి ఎంత చెడ్డగా మాట్లాడతావు, మాట్లాడకూడని మాటలు ఎంత మాట్లాడుతున్నావు. దేవుడు చూడలేదు అనుకుంటావా? జీవము గల దేవుని చేతిలో పడటం బహు భయంకరమైన. ఎవరితోనైనా ఆటలాడండి, కానీ దేవునితో ఆటలాడకండి. శాపమేంటి? నీకే కాదు, నీ కుటుంబానికి శాపమేంటి, తరతరానికి శాపమేంటి. దయచేసి మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవునికి సేవకుడుగా రెండు చేతులు జోడించి సవినయముగా మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడతాను. పంతాలు పట్టింపుతో ఏది సాధించలేదు, ప్రేమతో ఏదైనా సాధించలేదు. బైబిల్ అంతా కూడా ప్రేమే, ప్రేమ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన ఏం చెప్తారు తెలుసా? కొండలను పెకలింపగలిగే విశ్వాసం నాకున్నా. ఏంటి? కొండలను పెకలింపగలిగే విశ్వాసం నాకున్నా. ప్రేమ లేని వాడనైతే దేవుని కోసం ఏది చేసినా ప్రేమ లేకుండా, ప్రేమతో దాన్ని చేయకుండా ఉన్నట్లయితే వ్యర్థం, వ్యర్థం. నువ్వు అనుకోవచ్చు నేను బాగా, నువ్వు అనుకుంటాం కాదు ఇంపార్టెంట్, దేవుడు అనుకుంటాం.
అబ్బా, ఈ యొక్క బిడ్డ నా పరిచయం ఎంత తగ్గింపుతో చేస్తున్నాడు, ఎంత వినయముతో చేస్తున్నాడు, ఎంతగా ఇతరుల యొక్క క్షేమం కోసం తన స్వార్థాన్ని వదిలిపెడుతున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని గమనిస్తున్నాడండి, అవకాశాలు ఇస్తున్నాడండి, ఇలాంటి మెసేజెస్ మనకి ఇస్తున్నాడండి. ఎందుకో తెలుసా? నీ యొక్క జీవితం మార్చుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు ఎందుకు ఈ అవకాశాలు ఇస్తున్నా అంటే నిన్ను సరిచేసి తన దగ్గరికి తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు నశించుకోవడానికి ఇష్టం లేదు, నువ్వంటే ఎంతో ప్రేమ. కాబట్టి ప్రభుత్వ మనకున్న బాధల్లో మన బాధపరచబడు వారి పట్ల మనం ప్రవర్తించవలసిన విధానం బైబిల్ మనకు చెబుతుంది. స్టెఫెన్ చేసి చూపించాడు. స్టెఫెన్ ఎవరో తెలుసా? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు చేసి చూపించాడండి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ రకంగా చేశారండి. క్రీస్తు మాదిరిని వాళ్ళు కనిపెట్టారు. మనం కూడా దేవుని యొక్క శిష్యులుగా మనం ఉంటే మనం ఏం చేయాలి? క్రీస్తు మాదిరిని మనం ఏం చేయాలి? ఎవరి మాదిరి వద్దు, పాస్టర్ మాదిరి అసలే వద్దు, పాస్టర్ను పోలి నడుచుకోవద్దు. పాస్టర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏం చేద్దాం? దేవుని పోలి మనం ఏం చేద్దాం? కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేద్దాం? పంతాలు, పట్టింపులు, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతున్నాం. ఏదైనా ఉందా డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గుచ్చు 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 అంటుంది. ఇదంతా ఏంటంటే లోకాభిరామాయణం అంటారు దీన్ని. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, ఓ తిమోతి, సంఘానికి ఈ రకంగా హెచ్చరించయా, వాళ్ళు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం ముచ్చట్లు? అది ముసలమ్మకి ఏం పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే పడుచమ్మ ముచ్చట్లు ఎక్కువైపోతున్నాయి. పడుసమ్మల కంటే ఇంకా చిన్నపిల్లల ముచ్చట్లు ఎక్కువైపోతున్నాయి. అప్పుడు ఆ స్థానంలో ముసలమ్మలే ముచ్చట్లు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే పరిస్థితి, ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే వాళ్ళ యొక్క మైండ్ ఎక్కడో తెలుసా? మూడో వాడు. అసలు వాడు గొడవ నీకు ఎందుకు చెప్పాల్సి? ఆ గొడవ నీకెందుకు? నీ గొడవన్నా నువ్వు చూసుకో, వాడు గొడవన్నా చూసుకో. ఆ మూడోవాడు గొడవ ఎందుకయ్యా? ఒకవేళ మూడోవాడు గొడవ ఉంటే ఆ మూడోవాడు ఎవరైనా తెలుసు? యేసయ్య. అది బైబిల్ చెప్పేది మనకి. ఇలాంటి ప్రవర్తన మార్చుకోకుండా ఈ పరిశుద్ధ బల్ల సహవాసంలో పాల్గొంటే అది శిక్షా విధి కలుగుటకే నువ్వు దాంట్లో పాల్గొంటావు. బహిరంగంగా నువ్వేం చేస్తున్నావు అంటే దేవునికి వాక్యాన్ని ఎదురుస్తావు. ఏదో ఒక వాడుకగా రొట్టె ద్రాక్షారం పుచ్చుకుంటే అయిపోతుంది. ఇది వాడుక కాదు, వేడుక కాదు, ఇది అనుభవసారంగా ఉండాలి. ఏదో ఒక తీర్మానం తీసుకున్నా మనం ఏం చేసినా ప్రేమతో చేద్దాం. నెంబర్ మనం ఏం చేద్దాం? ఇతరుల గురించి ఏం మాట్లాడు, తప్పు మాట్లాడు. అసలు ఇతరుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఒక ఫింగర్ ఇలాగా పాయింట్అవుట్ చేసి దాని అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఒక తప్పే చేశాడు. నువ్వు ఒక వ్యక్తిని ప్రశ్నించక ముందు 3 సార్లు నువ్వు ప్రశ్నించుకో. సరే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మానే, అట్లీస్ట్ దేవుని భయమైన ఉండాలిగా. బైబిల్ తెలుసు కదా, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది అని చిన్నప్పటి నుంచి ఉన్నావుగా. ప్రతి వ్యర్థమైన మాటను బట్టి విమర్శ దినంలో దేవునికి లెక్క అప్పచెప్పాలని బైబిల్ ఉంది కదా. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే మంచి మార్గంలో నడవటం, నీకు ఇష్టమైన మార్గంలో నడవటం కాదు. దేవుని దగ్గర రాకముందు నీకు ఇష్టమైనట్లు జీవించావు. నేను ఇప్పుడు కూడా ఇలాగే అంటే అవదు. ఇంకా దేవునికి జ్ఞానం ఇక్కడ లేదు నీకు. నీ మనసు మారలా. పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావు అంతే. క్రీస్తు స్వరూపంలో నువ్వు లేవు. క్రీస్తు ప్రేమ నీలో లేదు. అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. దేవుడి స్త్రీకి అవకాశాన్ని ఉపయోగించు.
పశ్చాత్తాపపడండి. రిపెంట్ యువర్ సెల్ఫ్. ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. ఆయన నన్ను క్షమించిన, నీ ప్రేమతో నేను బతకవలసిన నేను, ఇతరులకు క్షేమాన్ని అనుకూల వచ్చినవి మాట్లాడవలసిన నేను, ఇతరులను ప్రోత్సహించవలసిన నేను, ఎప్పుడు కూడా ఇతరులను కామెంట్ చేయడమే నా పని, ఇతరులు చేసిన దాంట్లో తప్పు ఎతకటమే నా పని. ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారండి. ఈ బ్యాచ్ పరలోకంకి వెళ్ళినా కానీ ఆ పరలోకం కూడా ఇస్తలేదు అని చెప్పి పరలోకంలో కూడా కామెంట్ చేసే బ్యాచ్. అసలు నువ్వే సర్లేదు, నువ్వు చేస్తున్నదే సర్లేదు, నేను సరి చేస్తున్నాను చెప్పి నాకు నేను చెప్పడం కాదు, దేవుడు చెప్పాలి, మనుషులు కూడా కాదు. మనుషులకు కాదు, దేవుడికి మనం లెక్కప్ప చెప్పాల్సింది. ఎవరికి లెక్కప్ప చెప్పాలి? దేవుడికి లెక్కప్ప చెప్పాలి. దేవుడి ముందు నిలబడినప్పుడు ధైర్యంగా తల ఎత్తుకొని ఉండేవాడిగా ఉండాలి. అడుగు నాయన. ఆ రకంగా జీవించేదానికే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాడి యొక్క కంటిలో నడుసును వెతికేదానికి ప్రయత్నం చేయకు. మొదట నీ దూలాన్ని తీసుకో. ఇది బైబిల్లోనే కాదు, దేవుని యొక్క శిష్యులు పాటించిన నియమం. తమ తప్పును వారు సమర్థించుకోవాలా, తమ తప్పును వారు ఒప్పుకున్నారు. అపోస్తలుడైన పౌలు ఏం తప్పు చేశాడండి? ఏం తప్పు చేశాడు? ఆయన ఒక్కడు మాత్రమే ఒక ఫేమస్ స్టేట్మెంట్, గ్రేట్ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు, ఇంకెవరు కాదు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకోండి. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఏం చెప్తాడో తెలుసా? పాపులలో ప్రధాన పాపిని. అబ్బా, ఇప్పుడు కొంచెం కొంచెం పని చేస్తే నేను పట్టుకోలేమన్నా. అమ్మో, ఇంకేం లేదు, అందరూ దుస్తులు, నేను మాత్రం పరిశుద్ధుడు. అందుకోసం ఇంకా ఆయన ముందు పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం అసలు చెప్పండి? అపోస్తలుడైన పౌలైనా స్వార్థంతో చేశాడా? అపోస్తలుడైన పౌలైనా తన గంట కోసం చేసుకున్నాడా? తన డబ్బు వాంచుకునే దానికి చేశాడా? చేసింది ప్రతిది కూడా యేసయ్య కోసం చేశాడు, యేసయ్యను కనపరిచాడు. అందుకని చెప్తున్నాడు, మహిమపరచువాడు ప్రభువునే మహిమపరచవలెను, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, కనపరిచేవాడు ప్రభువునే కనపరచవలెను చెప్పిన ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? అంతగా తగ్గింపు కలిగిన వ్యక్తి, అంతగా క్రీస్తు సౌలోక్యంలో క్రీస్తు లక్షణాలు కలిగిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? పాపులలో. దీని ద్వారా నువ్వు గమనించవలసిందంటే, ఎవరిని కూడా ఏలెత్తి చూపించుకో. అది నీకు శ్రేయస్కరం కాదు. ఇతరుల్లో తప్పులు వెతికే పని నీది కాదు. నీది కాని పని నువ్వు చేయకో. నీలో ఉన్న తప్పులు నువ్వు ఎదుర్కో. ఆఖరిగా అనేకసార్లు చెప్పాను, సమయానుకూలం ఉంది కాబట్టి ఇంకొకసారి చెప్తాను. మనిషికి ఈజీ థింగ్ ఏంటో తెలుసా? ఏంటమ్మా ఆశ్రమంగా? జీరత్మయ్య గారిలోని తప్పులు వెతకటం అమ్మగారికి చాలా ఈజీ. అంకులాంటి కాబట్టి సొంతగా మాట్లాడు, చాలా ఈజీ. వాళ్ళు తప్పు చెప్తారు, చాలా ఈజీ. అతి కష్టమైంది ఏంటో తెలుసా? నేను చేస్తున్న తప్పును గుర్తించడం. ఎప్పుడైతే నువ్వు చేస్తున్నది తప్పు అని గ్రహిస్తావో నిజముగా నువ్వు క్రీస్తు శిష్యుడు, నువ్వు దేవునికి సంబంధివి. ఇతరుల తప్పులు వెతికినంత వరకు కూడా నీ జీవితం ఆలోచించి నువ్వు ఎవరు సంబంధం. సాతాను చేసే పని ఏంటో తెలుసా? వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఒక దగ్గర ఉండడు. దేవుడు ప్రశ్నించాడు, ఎక్కడికి వెళ్తాం? అప్పుడు సాతాను ఏం చెప్పాడు? నా పనే ఉంది, ఎవరు దొరుకుతాడో అని చూస్తామంటాను. దొరికితే పట్టుకుంటా. సాతాను ఏం చేస్తాడు తెలుసా? అభియోగములు మోపేవాడు. ఏంటి?
మనుషుల పైన నిందారోపణ చేసేవాడు. సాతాను సీన్లోనికి ఎంటర్ అవ్వక ముందు ఆదాము అవ్వలు ఎలా జీవించారు? నా ప్రాణం అంటే హవ్వ, నువ్వే నా ప్రాణం అంటే, నువ్వే నా జీవం అంటే ఆదాము అంటాడు నువ్వే నా జీవం. ఒక్కసారి చూసి కవిత్వం వచ్చేస్తుంది అబ్బాయికి. గాఢ నిద్ర కలుగ చేసి స్త్రీగా నిర్మించి తీసుకొచ్చాడు. అప్పుడు నారీ అని పేరు పెట్టి కవిత్వం ఒలికించేశారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు, దేవునికి సహవాసంలో ఉన్నారు. ఇలాంటి అద్భుతమైన సహవాసంలో ఒకడు దూరాడు. ఎవడు దూరాడు? సాతాను. దూరిన తర్వాత ఏమైంది? ఒకరినొకరు నిందించుకుంటూ మొదలుపెట్టారు. ఆదాము ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ పండు తిన్నాడు, బుద్ధి లేని పని చేశాడు. చేసి ఏమన్నాడు? తప్పంతా నీదే. ఎవరిని? నేను అడిగానా నాకు భార్యను కావాలని? నేను అడిగానా? నువ్వే అవునిచ్చావు. ఆని ద్వారా పండు నాకు వచ్చింది, నేను తిన్నా. తప్పెవరిది? నాది కాదు. ఒకవేళ తప్పెవరిదంటే ఫస్ట్ నీది, రెండోది ఎవరిది? అవదే, నాది కాదు. మనం అంతే, మనం అదాచే. తర్వాత హవ్వ వచ్చేసరికి ఏం చెప్తుంది? అసలు సర్పాన్ని తయారు చేసింది ఎవరు? నువ్వు. అసలు దాన్ని ఎందుకు చేశాను? అది చేయటం వల్లే కదా నా దగ్గరకు వచ్చి ఇచ్చింది. బుద్ధిమాలిన జీవితం. ఆ సర్పం లేకపోతే ఇంకోటి వచ్చింది. దేవుని ప్రశ్నించే, దేవునికి జ్ఞానాన్ని ప్రశ్నించే దానికి మనకి హక్కు లేదండి. మనం ఏం చేస్తాం తెలుసండి? పాలు తగ్గిట్టాం, ఏం తగ్గిట్టాం. ఇదే తప్పులు వెతికే స్వభావము. ఎవరి స్వభావం? సాతాను స్వభావం. ప్రేమ అన్నిటినీ కప్పును. అంటే ఏంటి? కప్పుకున్న వాటిని కూడా వేడెత్తాం. మనం ఏం చేయాలి? కప్పేవారిగా మనం ఉండాలి. ఎవరిని తప్పు జరిగిందో ఓకే, మనం ఏం చేస్తాం? పెద్ద డమ్ము తీసుకొని హాని చేయడంట. ఎలా చేయగలుగుతాం? దమ్ము కొట్టి ఇంకా గట్టిగా మత్తికేరు బస్ స్టాండ్లోకి వెళ్ళి అక్కడ కొట్టుకోవాల్సి వస్తుంది. నరకంలో గట్టి కొట్టుకుంటాం. ఇంకా ఉపయోగంలా బ్రతుకు మార్చుకుందామండి. ఎన్ని ప్రాక్టికల్గా చూడండి. క్రైస్తవ జీవితం ప్రాక్టికల్ లైఫ్ అండి. నీ మాట, నీ ప్రవర్తన, నువ్వు చేసే పద్ధతి, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమతో నింపబడిన వాటిగా ఉండాలి. పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఇలాంటివి ఏమైనా మనకి లైఫ్లో ఉంటాయి. ఈరోజు ఏం చేద్దాం? వాటిని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపడదాం. ఈ పరిశుద్ధ బంధంలో మనం ఏం చేద్దాం? పాల్గొందాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుందాం. మనకి